తీయటి పంటను పండించే రైతులకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఏడాది కాలంగా ఎంతో వ్యయ ప్రయాసలతో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండడం లేదు. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి పంటలు సాగు చేసిన మార్కెట్లో ధరలు పతనం కావడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంట నష్టానికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదంటూ అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహానంది మండలంలో అత్యధిక శాతం అరటి పండించే రైతులు ఇప్పుడు తాము ఏడాది కాలం పాటు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, ప్రభుత్వం ఎలాగైనా తమను ఆదుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదైతే పంట పొలాల్లోనే పంట అమ్ముడు పోక మాగుతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో అరటి పంట అధికంగా సాగు చేస్తారు. అక్కడ పండించిన పంటకు మార్కెట్లో మంచి గుడ్విల్ ఉంది. బహిరంగ మార్కెట్లో అరటిపళ్ళు అమ్మేవారు ప్రత్యేకంగా మహానంది అరటిపండ్లు అని చెప్పి అమ్మటం విశేషం. అలాగే అక్కడ పండించిన పంట ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. అరటి సాగు చేసిన రైతులకు కష్టాలు చుట్టుముట్టాయి. అరటి కోత దశకు చేరుకుంది. తుపాను ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఎకరాకు 70,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడులు పెట్టారు. ఒక్కో అరటి గెల దాదాపు 20 నుంచి 25 కిలోల బరువుతో కాపుకు వచ్చింది. గత నెల కిలో ₹15 ఉన్న ధర ప్రస్తుతం ₹6కు పడిపోయింది. మాకు పెట్టుబడులు ఎక్కువైపోయాయి. కౌలు వచ్చేసి ఎకరాకు 60,000, 900 మొక్క పడుతుంది. 900 మొక్క పడితే మళ్ళీ అందులో ఒక 100 మొక్క మన చేతికి రాదు, గెలలు చేతికి రావు. 800 అవుతాయి నికరంగా. పెట్టుబడి వచ్చేసి ఒక 50,000-60,000 మధ్యలో వస్తుంది. దాదాపు ఎకరాకి ₹1,20,000 వరకు పెట్టుబడి వస్తే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రకారం చూస్తే గెలకి ₹60-70 కూడా రావడం లేదు. అంటే ₹50,000 మనకి ఎకరాకి సొమ్ము అయితే ఇంకా 50,000 అదనంగా ₹50,000 నుంచి ₹70,000 అదనంగా మనకి మళ్ళీ చేతి నుంచి పడుతుంది. దీనికి ఎటువంటి మాకు గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం లేదు. ఇది వరకు టిష్యూ కల్చర్కి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది మొక్కకి ఇంతని. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ సబ్సిడీ తీసేసింది. కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దయ ఉంచి ఈ ఉద్యానవన పంటల కింద ఇది వరకు టిష్యూ కల్చర్కి ఏ విధంగా అయితే సబ్సిడీ ఇస్తున్నారో మరలా ఆ సబ్సిడీ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. 4 లక్షలు వస్తుంది. వీటితో మేము అన్ని ఖర్చులు అన్నీ భరించాలి. మాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం లేదు. సబ్సిడీ కింద మాకు ఏం రావడం లేదు. ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు టిష్యూ కల్చర్ పిల్లలు తీసుకున్నప్పుడు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు సబ్సిడీ అనేది ఏమి ఇవ్వలేదు. ఇంతకుముందు వచ్చేసి లాటర్లు అవి ఇచ్చేవాళ్ళు. తర్వాత జగన్ గవర్నమెంట్లో లాటర్లు అనేవి ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ డ్రిప్ సిస్టమ్ ఇస్తున్నారు. డ్రిప్ మందులు కూడా చాలా అధికంగా ఉన్నాయి ఇప్పుడు ధరలు. గతంతో పోల్చుకుంటే మార్కెట్ కొంచెం చాలా తగ్గింది. వర్షాల వల్ల ఎగుమతి నిలిచిపోవడంతో ధర తగ్గిపోయింది. దీంతో కిలో ₹6కే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. దీంతో గెలలను పొలాల్లోనే వదులుకోవాల్సి వస్తోందని అంటున్నారు. టన్ను 6,000 కూడా అమ్ముడుపోవడం లేదని రైతులు విలపిస్తున్నారు. అరటి పంటకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఇప్పుడుండే వాతావరణ పరిస్థితుల్లో గెలల తోటలో అట్లే మాగిపోతున్నాయి. మార్కెట్లో రేటు కూడా ₹6, ₹7 కూడా తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు. మందుల రేట్లు భారీగా పెరిగినాయి. గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇస్తే మందులకు దానిలో సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. అరటి పిల్లలకు సబ్సిడీ ఇచ్చి మందుల మీద సబ్సిడీ ఇస్తే రైతులకు బాగుంటుంది. దీంట్లో పండించే రైతులకు నష్టం ఉంది. కొనుగోలు చేసి తినే వాళ్లకు ఇబ్బందిగా ఉంది. మధ్యన దళారులు లాభపడుతున్నారు. ప్రకృతి ఈ చలికి దీనికి మాగుతున్నాయి కాబట్టి ఇది కూడా పంట నష్టం కింద పరిగణలోకి తీసుకొని రైతులకు సహాయం చేయాలని కోరుతున్నాను. అన్ని పంటలకు క్రాప్కు ఇన్సూరెన్స్ ఉంది. మా అరటి పంటలకు ఇన్సూరెన్స్ అనేది లేదండి. ఇన్సూరెన్స్ పెడితే మాకు ఏదైనా అనివార్య కారణం వలన గాలి వైపరీత్యం కానీ ఏదైనా నష్టం జరిగితే ఆ ఇన్సూరెన్స్ సంస్థల వల్ల మాకు కొద్దిగా రూపాయికి ఏదో ₹10 సహాయం చేసినట్టు అవుతుంది. రైతులు నష్టపోకుండా కొద్దిగా బాగుపడతామని కోరుకుంటున్నాము. అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. వానలకు పొలాల్లో ఉన్న అరటిపళ్ళు తడిసిపోగా చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారు. పెట్టుబడిలో కనీసం పావు వంతైనా వస్తుందో రాదో అంటూ తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని దీనంగా కోరుతున్నారు. అరటి పండించే రైతులు దీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్తా ఉన్నారు. కేజీ ₹12 ధర
కల్పిస్తే తామను ఆదుకున్నట్లు అవుతుందని చెప్పేసి ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. టిష్యూ కల్చర్ విధానం ద్వారా పంట సాగు చేసిన వారికి సబ్సిడీ అందించాలని కూడా కోరుతా ఉన్నారు. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతిన్నట్లయితే ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.